నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టువి ప్రతిదీ పగలగొట్టి ఎక్కడేసారో కూడా తెలియట్లేదు. 2016లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఏప్రిల్ 1వ తారీఖున దౌర్జన్యంగా 30-40 కారులు, ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు. 30-40 కారులు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్లో బూతులు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి 3 గంటల వరకు బంధించారు లోపల. నేను 100కి చేశా, పోలీస్కి చేశా, సార్ కమిషనర్ గారికి చేశా, డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్. సార్ ఇలా అయ్యింది, పెట్స్ ఉన్నాయి, అన్నీ పగలగొడుతున్నారు, మా వస్తువులన్నీ లోపల, నా రూమ్ వస్తువులన్నీ పగలగొట్టేశారు. నా బాబు ఫొటోస్, నా పాప ఫొటోస్, చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు, నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టువి ప్రతిదీ పగలగొట్టి ఎక్కడేసారో కూడా తెలియట్లేదు. నా కారు, నా 2016లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కారు. నాకు చిన్న చిన్న నేను పాత వస్తువులు అన్నీ ఎత్తి పెట్టుకుని ఉంటానండి, నేను అవే వాడుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఆ సోకులు లేవు. అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేరు. నా వైఫ్ భార్య, మా వైఫ్ కారు మినీ కూపర్, దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలేరు. ఆ గ్రౌండ్లో వదిలి అక్కడ కర్చీఫ్లు కట్టుకొని రౌడీ షీటర్లు అందరూ దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేరు. ఇవన్నీ గురువారెడ్డి గారికి, అవునా ఇంత గలీజ్గా ఎందుకు చేస్తున్నారు, ఇది బాగాలేదు మనోజ్ గారు అని చెప్పి సీఏ గారు చాలా ఫీల్ అవుతున్నారు, కానీ యాక్షన్ తీసుకోలేదు. నేను వెళ్ళండి సార్, మా వాళ్ళు అన్నారంటే ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి మా సెక్యూరిటీ ఎక్కడని చూశారు, వచ్చేసారు. సెక్యూరిటీ ఏమేస్తంటే నేను వెళ్ళి అడిగాను, వాళ్ళు ఎవరు లేరంటున్నారు మనోజ్ గారు అన్నారు. సార్ నా ఇంట్లో అంతమంది దూరిపోయి అంత 5 ఎకరాలు అక్కడ ఉండే 3 acres ఇంట్లో మీరు అక్కడ లేదు అంటే ఎలా సార్, మీరు వెతికారా అంటే నాకు చేశారా సార్ అంటే అది లేదన్నారు.